హైదరాబాద్ లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ లో అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ ఉంది. ఈ ల్యాబొరేటరీలో డిఆర్డిఓ ఒక అద్భుతమైన హైపర్సోనిక్ మిసైల్ ని తయారు చేసింది. ఇది బ్రహ్మోస్ మిసైల్ కన్నా చాలా పవర్ఫుల్ మిసైల్. బ్రహ్మోస్ కన్నా చాలా ఫాస్ట్ గా ప్రయాణిస్తుంది, అలాగే ఎక్కువ రేంజ్ ని కవర్ చేస్తుంది. దీన్ని లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ మిసైల్ అని పిలుస్తారు. ఇది హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ 1500 కిలోమీటర్ల దూరంలో మూవ్ అవుతూ ఉన్న టార్గెట్స్ ని హిట్ చేస్తుంది. మ్యాక్ 10 స్పీడ్ తో ట్రావెల్ చేయగలుగుతుంది. ప్రయోగించిన 15 నిమిషాలలోనే టార్గెట్ ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఈ మిసైల్ ని మెయిన్ గా వార్షిప్స్ ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని డెస్ట్రాయ్ చేయడానికి డిఆర్డిఓ తయారు చేసింది. ఈ మిసైల్ సిస్టమ్ ని ఇండియన్ కోస్టల్ బోర్డర్ దగ్గర డిప్లాయ్ చేస్తే ఇండియన్ ఓషన్ రీజన్ లో బంగాళాఖాతంలో 1500 కిలోమీటర్ల దూరంలోకి షిప్స్ గానీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గానీ, అలాగే క్రూయిజర్స్, డెస్ట్రాయర్స్ గానీ ఎంటర్ అయితే ఈ LRASHM మిసైల్ వాటిల్ని డెస్ట్రాయ్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ మిసైల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ మిసైల్ ని ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ లో పెట్టి ఫైరింగ్ చేస్తారు. ఈ ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ అనేది ఒక మిసైల్ వెహికల్. ఇది మిసైల్ ని ఫైరింగ్ పొజిషన్ లో పెట్టి లాంచ్ చేస్తుంది. లాంచ్ అయిన 8 సెకండ్లలోనే వర్టికల్ పొజిషన్ నుండి హారిజాంటల్ పొజిషన్ కి మిసైల్ ట్రాజెక్టరీ షిఫ్ట్ అవుతుంది. ఈ మిసైల్ బూస్ట్ అండ్ గ్లైడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చి బూస్టర్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వచ్చి హైపర్సోనిక్ గ్లైడ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ లో మిసైల్ హైపర్సోనిక్ స్పీడ్ కి బూస్ట్ అయిన తర్వాత బూస్టర్ విడిపోతుంది. నెక్స్ట్ హైపర్సోనిక్ గ్లైడ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫేజ్ లో కంటిన్యూస్ గా మెనవరింగ్ అవుతూ గ్లైడ్ అవుతుంది. ఈ LRASHM మిసైల్ కి 4 చిన్నని ట్రయాంగులర్ ఫిన్స్ ఉంటాయి. ఈ ట్రయాంగులర్ ఫిన్స్ మిసైల్ స్టేబుల్ గా ప్రయాణించడానికి యూజ్ అవుతాయి. దీన్ని స్పెషల్ గా ఏరోడైనమిక్ డిజైన్ తో తయారు చేశారు. దీని వల్ల మిసైల్ సేమ్ ఎనర్జీతోనే ఎక్కువ ఫాస్ట్ గా, ఎక్కువ దూరం యాక్యురేట్ గా వెళ్ళగలుగుతుంది. దీని ఏరోడైనమిక్ సర్ఫేస్ డిజైన్ ఫ్లైట్ పాత్ కంట్రోల్ చేయడానికి, హై మెనవరబిలిటీని అచీవ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్టార్టింగ్ ఫేజ్ లో ఈ మిసైల్ మ్యాక్ 10 స్పీడ్ తో ప్రయాణిస్తుంది. మధ్య ప్రయాణంలో యావరేజ్ గా మ్యాక్ 5 స్పీడ్ తో ప్రయాణిస్తుంది. ఈ మిసైల్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది క్వాసీ బాలిస్టిక్ ట్రాజెక్టరీని ఫాలో అవుతుంది. బాలిస్టిక్ మిసైల్ లాగా ఒకే పాత్ లో ఇది ప్రయాణం చేయదు. నార్మల్ గా బాలిస్టిక్ మిసైల్స్ ఒకే షేప్ లో ప్రయాణిస్తాయి. ఇవి ఫస్ట్ అట్మాస్ఫియర్ అవతలకి ప్రయాణించి మళ్ళీ అదే కర్వ్ షేప్ లో టార్గెట్ వైపుగా దూసుకు వస్తాయి. వీటిని ట్రాక్ చేయడం ఈజీ. కానీ ఈ LRASHM మిసైల్ బాలిస్టిక్ ట్రాజెక్టరీని ఫుల్ గా ఫాలో అవ్వదు. ఫస్ట్ బాలిస్టిక్ ట్రాజెక్టరీలోనే స్టార్ట్ అవుతుంది, కానీ మధ్యలో ఇది మెనవరింగ్ అయ్యి పాత్ ని మార్చేసుకుంటూ ఉంటుంది. అలా లో ఆల్టిట్యూడ్ లో ట్రావెల్ చేస్తూ మధ్య మధ్యలో టర్న్ అవుతూ ప్రయాణిస్తుంది. కాబట్టి దీన్ని ట్రాక్ చేసి ఇంటర్సెప్ట్ చేయడం అసాధ్యం. దీని స్పీడ్, మెనవరబిలిటీ ఎలా ఉంటుందంటే ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ కి రియాక్ట్ అవ్వడానికి టైం కూడా ఇవ్వదు. ఈ మిసైల్ లో డెల్టా వింగ్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఉంటుంది. ఈ HGV వెహికల్ హైలీ కాంప్లెక్స్ టెర్మినల్ మాన్యూవర్స్ ని పర్ఫామ్ చేస్తుంది. గ్రౌండ్ బేస్డ్ రేడార్స్ కానీ, షిప్ బేస్డ్ రేడార్స్ కానీ దీన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఈ మిసైల్ లో అడ్వాన్స్డ్ ఇంజిన్ అయిన స్క్రామ్ జెట్ ఇంజిన్ ఉంటుంది. దీంతో ఆక్సిడైజర్ అవసరం లేకుండానే ఈ ఇంజిన్ ఎయిర్ ఫ్లో ని యూజ్ చేసుకుంటూ కంటిన్యూస్ గా ప్రొపల్షన్ ని అందిస్తుంది. దీనికి థర్మల్ షీల్డింగ్ ఎలా ఉంటుందంటే ఇది 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని కూడా తట్టుకుంటుంది. దీంట్లో ఉండే కంప్యూటింగ్ సిస్టమ్స్ రియల్ టైం ట్రాజెక్టరీని కరెక్షన్ చేయగలవు. ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ని చేయగలవు. ఇది ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ తో టార్గెట్ ని ట్రాక్ చేస్తుంది. ఫైనల్ స్టేజెస్ లో యాక్టివ్ రేడార్ సేకర్ ని యూజ్ చేసుకుని ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉన్న వార్షిప్ ని హై యాక్యురసీతో ఐడెంటిఫై చేసి డెస్ట్రాయ్ చేస్తుంది. దీంట్లో ఉండే సేకర్ బ్రహ్మోస్ మిసైల్ లో వాడిన దానిలాగే ఉంటుంది. సాలిడ్ రాకెట్ బూస్టర్ కూడా సాగరిక సబ్మెరైన్ మిసైల్ మోడల్ మీద బేస్ అయి ఉంటుంది. ఇలా సాగరిక మిసైల్స్, అగ్ని మిసైల్స్ నుండి టెక్నాలజీస్ ని అప్లై చేస్తూ డెవలప్మెంట్ టైం ని తగ్గించే విధంగా డిఆర్డిఓ ప్లాన్ చేసింది. ఈ మిసైల్ ప్రోగ్రామ్ 2017-18లో స్టార్ట్ అయింది. 2019-20లో హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ వెహికల్ టెస్టులు చేశారు. ఈ టెస్టుల కోసం హైపర్సోనిక్ విండ్ టన్నల్, హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్ వంటి ఫెసిలిటీస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ HSTDV ప్రాజెక్ట్ లో ఇండిజినస్ హైపర్సోనిక్ ఫ్లైట్, స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ ని డెమోన్స్ట్రేట్ చేశారు. 2023 అక్టోబర్ లో ఫస్ట్ మిసైల్ ఫ్లైట్ టెస్ట్ చేశారు. తర్వాత 2024 నవంబర్ లో చాలా క్రూషియల్ టెస్ట్ ని కండక్ట్ చేశారు. 2025 అక్టోబర్ టెస్ట్ లో కాంప్లెక్స్ టెర్మినల్ మెనూవర్స్ ని మిసైల్ ఎగ్జిక్యూట్ చేసింది. దాంతో ఇప్పుడు ఇది సీరియల్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయిందని డిఆర్డిఓ అనౌన్స్ చేసింది. ఇలా ఇది డెవలప్మెంట్ స్టేజ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజెస్ కి వచ్చింది. ఇంకో
2-3 ఇయర్స్ లో ఆపరేషన్ లోకి రావచ్చు. ప్రస్తుతం ఉన్న 1500 కిలోమీటర్ల రేంజ్ నుంచి 3000 కిలోమీటర్ల రేంజ్ కి దీన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అదే విధంగా ఎయిర్ లాంచ్డ్ వర్షన్స్ కి అండర్ వాటర్ ప్లాట్ఫామ్స్ లోకి దీన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీన్ని మెయిన్ గా వార్షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి వాడతారు. ఫ్యూచర్ లో ల్యాండ్ అటాక్స్ కోసం, ఎయిర్ అటాక్స్ కోసం కూడా వేరియంట్స్ ని తీసుకురాబోతున్నారు. ఈ మిసైల్ ని సముద్రం సోర్ బేస్ దగ్గర డిప్లాయ్ చేసి వాడతారు. ఇంకొంత కాలంలో షిప్ లాంచ్డ్ వేరియంట్ ని కూడా తీసుకురాబోతున్నారు. ఈ మిసైల్ సహాయంతో ఇండియన్ ఓషన్ రీజన్ లో, పసిఫిక్ ఓషన్ రీజన్ లో ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ డిటరెన్స్ క్యాపబిలిటీ మరింత పెరుగుతుంది.